నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రెసెంట్ మనం ఏపీ పాలిటిక్స్ కానీ చూసుకుంటే హోరాహోరీగా నడుస్తా ఉంది. అయితే ఇదే క్రమంలోని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు అవే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. అందులోని క్యాపిటల్ వచ్చేసరికి విశాఖ అని చెప్పడం, ప్రమాణ స్వీకారం కూడా అక్కడి నుండే చేస్తానని చెప్పడం, అంటే ఆ డెవలప్మెంట్ కూడా అందరూ మొత్తం వాళ్ళ కళ్ళన్నీ కూడా ఇటు సైడే తిప్పుకున్నట్టు చేస్తానని చెప్పడం. ఇదే కాకుండా దీనికి ఎన్కౌంటర్ గా మనకి షర్మిల గారు కూడా మాట్లాడడం. అసలు వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? అయితే ఇంతకు ముందు చెప్పిన కొన్ని మాటలను అయితే ఏపీ ప్రజలు కొంత మేరకైతే నమ్ముతుండొచ్చు, కొంత మేరకు నమ్మకుండొచ్చు. ఇంతకు ముందు మనం చూసుకుంటే 3 రాజధానులు, ఆ 3 రాజధానిలో ఏ ఒక్క రాజధాని కూడా కంప్లీట్ కాలేదు. దాని విధంగా చూస్తుంటే నేను చాలా మంది ఏపీ వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది అక్కడ పాలన అంటే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా వరస్ట్గా ఉంది అని చెప్పి కొంతమంది కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఈ మేరకు చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎప్పుడైతే అమరావతి రాజధానిగా అని చెప్పి వాళ్ళు ప్రకటించి దాన్ని అక్కడ డెవలప్మెంట్ కూడా కొంత మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ ధ్వంసం చేసిన దాని మీద చంద్రబాబు మాట్లాడుతూ, నేను హైటెక్ సిటీ హైదరాబాద్ని కానీ ఎక్కడ కానీ నేను డెవలప్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చాడు, యథావిధిగా కంటిన్యూషన్ చేశాడు. రోషయ్య కానీ వీళ్ళు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళు యథావిధిగానే చేసిరు. లాస్ట్కి తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ల లోపల కొన్ని పేర్లు మాత్రమే మార్పిడి చేసిరు తప్ప దాన్ని యథావిధిగా కంటిన్యూషన్ చేసిరు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని యథావిధిగా కంటిన్యూషన్ చేస్తున్నారు, కొన్ని పేర్లు మార్పులు చేశారు తప్ప. అయితే ఎప్పుడైతే చంద్రబాబు ఈ అంశాన్ని అయితే అన్నారో, వీళ్ళు ఏకంగా నేను పెట్టిన అమరావతిని కూల్చేసి అక్కడ ఉన్న 3 రాజధానిలో ఏ ఒక్క రాజధాని కూడా కంప్లీట్ చేయలేరు. ఇప్పుడు విశాఖ రాజధాని అని చెప్పి ముందుకైతే వస్తున్నారు. ఆ విశాఖ రాజధాని ముందుకు వచ్చిన అప్పుడు అయితే ఏది జనాలు ఎంత మేరకు నమ్ముతారు, దాన్ని ఎంత మేరకు నమ్మరు అనేది అయితే మనం చూసుకుంటుంటేనైతే ఆ 3 రాజధానిలో ఏ ఒక్క రాజధాని పనులు చేసినా నమ్మచ్చు అని చెప్పి అనుకుంటుంటే జనాలు కొంత మేరకు నమ్మరు అని చెప్పి మనం అయితే కొన్ని బలంగా. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే, ఆయన అంటే క్యాపిటల్ కాకపోవడానికి కొన్ని పార్టీలు ఆయన్ని అడ్డుకున్నారని కూడా డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక కారణం అంటారా మీరు, అడ్డుకోవడం వల్ల క్యాపిటల్ జరగకపోవడం అనేది? అయితే దీని విషయంలో మనం చూసుకుంటేనైతే కొంత మేరకు జనాలు కూడా నవ్వే పొజిషన్ అది. అయితే సీఎం అధికారంలో ఉన్న సీఎం ఎవరు అడ్డుకున్నా ఎవరు అడ్డుకోకపోయినా ధైర్యంగా చేయగలిగే సత్తా ఉంటుంది వాళ్ళకి. కోర్టులో కూడా లీగల్ గా దాని గురించి స్టే ఆర్డర్స్ వేయచ్చు, దాని గురించి ముందుగా నడుచుకొని కూడా కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి కూడా పనులు నడిపించచ్చు. కానీ ఎప్పుడైతే మనం దీన్ని కూడా చూస్తున్నాం, ఋషికొండ కూడా చూస్తుంటాం. దాన్ని ఆ ఋషికొండను కూడా ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో అనుకున్నారు, ఆ కొండలను కూడా కరిగించారు అని చెప్పి అయితే దాన్ని కూడా చూసుకోవచ్చు. కొంత మేరకు నమ్మకపోవడానికి అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా చూస్తే షర్మిల దాని మీద ఎప్పుడైతే విశాఖ క్యాపిటల్ గా అని మేము అనుకుంటున్నారో అన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కొంత మేరకు కొత్త నాటకానికి తెరలేపింది, కొత్త నాటకం వేస్తుంది. 10 ఏళ్ళు అధికారంలోకి రావడానికి ఇది ఒక నాటకంగా ముందుకు వస్తుంది అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అయితే చాలా మటుకు ఇది టీడీపీ ఎప్పుడైతే టీడీపీ జనసేన కూటమికి అయితే ఇది ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. సొంత చెల్లెలు అన్న మీద ఆరోపణలు చేయడం, 10 ఏళ్ళు కొత్త నాటకానికి తెరలేపావు అనడం అయితే కొంత మేరకు వైసీపీకి అయితే కొంత గండి పడ్డది అని చెప్పి మాత్రం. ఈ 5 ఏళ్ళలోని కానీ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా సార్, మళ్ళీ నేను సీఎం అవుతాను అని చెప్పి. అప్పుడైనా నెరవేరుస్తారంటారా మీ అంచనా ప్రకారం? అంటే నా అంచనా ప్రకారం కూడా చూసుకుంటేనైతే ఈ 3 రాజధానిలో ఏ ఒక్క రాజధాని నిజం చేసినా నేను కూడా ధైర్యంగా చెప్పేవాడిని 100% అవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఓట్లు వేయచ్చు అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. చాలా మటుకు రోడ్లు ఏపీలో ఇప్పటికి కూడా ఒక్క రోడ్లు కూడా సరిగా లేవు. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అదే విధంగా చూస్తుంటేనైతే దాని మీద షర్మిల కూడా ఘాటు కామెంట్లు చేసింది కాబట్టి
ఇప్పుడైతే జగన్ కి ఆల్మోస్ట్ షర్మిల వల్లనే కొంచెం తగ్గే Minus మైనస్ అయ్యే విధంగా అయితే 100% అయితే షర్మిల ద్వారానే అవుతుంది. అది టీడీపీ జనసేనకి అయితే కూటమికి అయితే మంచి ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సార్ ఇప్పుడు మీరు సీట్లు అయితే తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు కదా, మరి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా ధైర్యంగా చెప్తున్నారు 175కి 175 తెచ్చుకుంటాం, భారీ మెజారిటీతో మళ్ళీ మేము గెలుస్తామని అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈమె ప్రభావం వీళ్ళ మీద పడుతుంది అంటున్నారు కదా, అది నెరవేరుతుంది అంటారా 175 అంటే 175కి 175 ఎక్కడ కూడా ఏ అధికార పార్టీ అయినా వన్ సైడ్ ఎప్పుడు ఎవరు కూడా రాని పని. అంటే ఇంకా మేమే అని చెప్పుకోవడం. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూస్తుంటాం బీఆర్ఎస్ నెక్స్ట్ టైం అధికారంలోకి మేమే వస్తున్నాము అని చెప్పుకున్నది. పరిపాలన విధంగా కూడా దాన్ని చూసుకుంటేనైతే చాలా మట్టుకు మంచి చేశారు అని చెప్పి అనుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు మెయిన్గా ఉన్న వాళ్ళే కాకుండా లోకల్ రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందో అప్పుడు 100% సీట్లు తగ్గడానికి ఉంటాయి. అహంకారం అనేది ఒకటి పెరిగిన తర్వాత 100% తగ్గడానికి అయితే చాలా మట్టుకు కొన్ని విలువలు అవన్నీ కూడా ఊరుకొని ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.